హాయ్ అండి. నమస్తే. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయిని. మళ్ళీ ఒక వంటకంతో వచ్చేసానండి. అదే కొరమైన ఇగురు. దానికి కావలసినవి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం. ముందుగా చేపల దాకా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి దాకాలో నూనె పోసి నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుని దాంట్లో కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకున్నానండి. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్, ఒక టీ కప్ వాటర్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొరమైన ముక్కల్ని నెమ్మదిగా వదులుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొరమీన మనకి త్వరగా ఉడికిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలాగ 2 చేతులతో తిప్పుకోవాలండి. లేదంటే గరిటె పెడితే ముక్క విడిపోతుంది. ఎంతో టేస్టీ అయిన కొరమైన ఇగురు రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.